Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor. మీకోసం మీ డాక్టర్. ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చోకం, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరో కేర్, హైదరాబాద్. ఎప్పటిలాగే ఈ వారం మన గెస్ట్ డాక్టర్ రమణ. హీఈస్ ఏ సైకియాట్రిస్ట్. మనం ఈరోజు మన ఇంటర్వ్యూలో సైకియాట్రీలో చూసే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజెస్, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, అడిక్షన్ ఎందుకు అవుతారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లాంటి, సైజోఫ్రీనియా లాంటి చాలా డిఫరెంట్ డిజీజ్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డాక్టర్ రమణ, మీ గురించి. Hello everyone, good morning. I'm Dr. Ramana, working as a DMHP psychiatrist at Kamareddy and also maintaining private hospital at Kamareddy named as GVR Hospital. సో మనం కొంతమంది పర్సన్స్ని చూస్తుంటాము, లైక్ వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటారు, లైక్ నేను ఇది చేయగలుగుతాను అని. ఈ టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ కూడా ఒకటి ఉంటుంది అని విన్నాను. డెఫినెట్గా ఉంటుంది. సో అదేంటి కండిషన్? అది మూడ్ డిజార్డర్ కిందకి వస్తుంది సార్. అది బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. ఇది కూడా ఈ బైపోలార్ అంటే లైక్ సమ్టైమ్స్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి డిప్రెషన్. డిఫరెంట్. బైపోలార్ అంటేనే రెండు పోల్స్. బైపోలార్ అంటే ఒకటి మేనియా అంటే హ్యాపీ, ఇంకోటి డిప్రెషన్. వాళ్ళు ఏంటంటారంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే హ్యాపీగా ఉంటారు, అక్కడ కారణం ఏమి ఉండదు. మళ్ళీ హ్యాపీగా ఉంటారు, లేని యాక్టివ్గా ఉంటారు, అంటే వాళ్ళకి మించి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, అవసరానికి మించి. బైపోలార్ డిజార్డర్ అంటే మనం ధనుష్ మూవీలో చూసాం, 3 మూవీలో సేమ్ మెంటల్ డిజార్డర్, బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్, అది మేనియాకి. అయితే ఈ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ లో 2 పోల్స్ ఉంటాయని చెప్పిన కదా. ఒకటి మేనియా అంటే హ్యాపీ మూడ్, ఇంకోటి డిప్రెషన్ మూడ్. ఇది ఏంటంటే కొన్ని రోజులు మేనియాక్ మూడ్లో ఉంటారు, కొన్ని రోజులు డిప్రెషన్ మూడ్లో ఉంటారు. మేనియాక్ మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళ థాట్స్ కానీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, ఆ పర్సన్ నాకు నిద్ర అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. నిద్ర అవసరం లేని మనిషి రాత్రిలో ఏం చేస్తాడు, అవసరానికి మించి ఎక్కువ యాక్టివిటీ ఏదో చేస్తూ ఉంటాడు. సో డెఫినెట్గా వాళ్ళ మాట తత్వం కానీ, అంటే అవసరానికి మించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఓవర్ ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు పరిచయం లేరు, కానీ అవతల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో నేను పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళందరూ డెఫినెట్ ఇలా మాట్లాడుతుంటే, అంటే ఒక పర్సన్ మనకు తెలియని పర్సన్తో మనం నవ్వుకుంటూ మాట్లాడగలుగుతామా? స్టార్టింగే మాట్లాడలేము, కానీ వీళ్ళు మాట్లాడతారు. ఎవరినైనా నాకు తెలుసు అన్న భావనతో మాట్లాడుతూ ఉంటారు. గ్రాండియోసిటీ ఉంటుంది, గ్రాండియోస్ బిహేవియర్ అంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉండవు కానీ నాకు ఎక్కువ డబ్బులు ఉన్న ఫీలింగ్ తోటి ఉంటారు. నాకు మోడీ తెలుసు, నేను ఇప్పుడు కాల్ చేస్తే మోడీ లిఫ్ట్ చేస్తారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లిఫ్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో. నిజంగా నాకు సీఎం తెలుసు లేదు, తెలుసు నాకు కూడా తెలుసు, కానీ పరిచయం లేదు. సో వాళ్ళ థాట్స్ ఎట్లుంటాయి అంటే, నాకు మొత్తం తెలుసు. నేను ఇప్పుడు ఒక లెటర్ రాస్తే పిఎం నాకు ఆన్సర్ ఇచ్చేస్తాడు, మొత్తం తెలంగాణ గవర్నమెంట్స్ చేంజ్ చేపిస్తా నేను ఇప్పుడు లెటర్ రాస్తే. అంటే రియాలిటీ చెకప్ లో ఉండరు, ఎంతసేపు డెల్యూజన్ లో ఉంటారు, రియాలిటీలో ఉండరు. సో ఇట్లా గ్రాండియోస్ థాట్స్ కానీ, ఇంకా అవసరానికి మించి రెడీ అవ్వడం కానీ, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు రెడీ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ చలికాలంలో స్వెటర్ వేసుకోవాలి, చలికాలంలో ఎండాకాలం దుస్తులు వేసుకోవడం కానీ, లేదంటే ఫుల్ ఎండ రోడ్డు మీద ఎండ కొడుతున్నప్పుడు వాళ్ళ స్వెటర్ వేసుకొని పోతా ఉంటారు. అంటే వాళ్ళకి అక్కడ న్యూరో ఇంబ్యాలెన్స్ వల్ల. అంటే ఇది కూడా వాళ్ళకు అంటే వితౌట్ వాళ్ళకి తెలియక చేస్తారు. తెలియక సార్, ఇది కూడా వితౌట్ ఇన్సైట్ ఏముండదు. ఇది కూడా సివియర్ మెంటల్ డిజార్డర్ ఎలాంటిదో. ఇది కూడా ఏదైనా సిచ్యువేషన్, మనకు లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని బట్టి మన బ్రెయిన్లో డోపమిన్ కానీ సెరోటోనిన్ కానీ ఇంబ్యాలెన్స్ అయితే డెఫినెట్గా ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డోపమిన్ తోటి పాజిటివ్ సిమ్టమ్స్, సెరోటోనిన్ తోటి నెగిటివ్ సిమ్టమ్స్, డిప్రెషన్ సిమ్టమ్స్. అంటే మరి ఇదే పర్సన్ మీరు ఇంకో అన్నారు డిప్రెషన్లోకి అంటే ఎప్పుడు వెళ్తారు? ఇదే పర్సన్ డిప్రెషన్లోకి కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఇది స్విచ్ అయిపోతూ ఉంటారు. కొన్ని రోజులు మేనియాక్లో ఉంటారు, అంటే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అవసరానికి మించి అరవడం ఉంటుంది, కోపం, చిరాకు, ఉద్రేకం అంటారు కదా. ఆ పర్సన్ వల్ల అవతల వాళ్ళకి ప్రమాదం ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కైనా చుట్టుపక్కల వాళ్ళకైనా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఏంటంటే ఏదో ఇట్లనే బీపీఏడీకి ఎఫెక్ట్ అయిపోయాడు. ఆ పర్సన్ ఏం చేసిండంటే, గాంధీ తాత, ఇప్పుడు మన గాంధీజీ గారు ఉన్నారు, గాంధీ తాత కరెక్ట్ కాదు, ఆయన
ఇప్పుడు నో హార్మ్ అంటే వయలెన్స్ వద్దు అన్నట్టు చేస్తూనే ఇండియా వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏదో వయలెన్స్ క్రియేట్ చేసిండు అని వాడి ఉద్దేశం. ఓకే, నో వయలెన్స్ అంటూనే ఇంతమందిని చంపేసిండు అని వాడి ఉద్దేశంతో వాడికి ఏమనిపించిందంటే ఇప్పుడు నేను అనుకుంటే ప్రపంచం మొత్తాన్ని మారుస్తా. సో గాంధీ తాత కరెక్ట్ కాదు కాబట్టి వాడు రియాలిటీలో లేడు. గాంధీ తాత ఇప్పుడు మన కరెన్సీ నోట్స్ ఉంటాయి కదా సార్, గాంధీ తాత ఫోటో వేస్తే చింపేయడం స్టార్ట్ చేసింది. రియాలిటీలో లేడు. గాంధీ తాత బయట స్టాచ్యూస్ గానీ కనిపిస్తే అక్కడ డెఫినెట్ గా ఏదైనా డ్యామేజ్ చేయడానికి ఈ పర్సన్ కి విలేజర్స్ కి వాగ్వాదం జరిగి పోలీస్ స్టేషన్ లో అప్పగించే సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే నేను చేంజ్ చేస్తా, వార్డులోనే కూర్చొని ఇంకా సివియర్గా చెప్పాలంటే వార్డులోనే కూర్చొని సైకియాట్రీ వార్డులోనే కూర్చొని పిఎంకి లెటర్ రాసిండు, గాంధీ తాత ఫోటో చేంజ్ చేయండి కరెన్సీ మీద. అంటే వీళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. మన 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 పరిధిలో ఉండయి డెఫినెట్ గా. రియాలిటీ చెకప్ లో అస్సలు ఉండరు, ఇంతసేపు డెలివిజన్ లో ఉంటారు. ఇది మేనియాక్. ఇది స్విచ్ అయిపోతుంది ఒక్కోసారి. ఇంత యాక్టివ్గా ఉన్న మనిషి మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్ అంటే చెప్పిన లో మూడ్ ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు, బతకాలనిపించదు. అంటే ఇక నాకు మంచిగా జరగదేమో అన్న భావనతో ఉంటారు. ఎక్సెసివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ అనేటివి ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంకా సూసైడల్ థాట్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్ లెస్ ఉంటుంది, ఒక బ్లంట్ ఎఫెక్ట్ అనేది. ఇట్లాంటి సిమ్టమ్స్ అంటే స్విచ్ అయిపోతా ఉంటారు. కొన్ని రోజులు అలా ఉంటారు, కొన్ని రోజులు ఇలా ఉంటారు, కొన్ని రోజులు మంచిగా ఉంటారు. ఇట్లాంటి ఎపిసోడ్స్ రాకుండా ఉండేందుకే మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ మేనియాక్ ఎపిసోడ్స్ అయినా, డిప్రెషన్ ఎపిసోడ్స్ అయినా, ఇవన్నీ రాకుండా అంటే వాళ్ళు కంపల్సరీ రోజు మెడికేషన్ కొన్ని రోజులు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కోర్స్ అట్లా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.